నమస్కారం రాయల్ టీవీ తెలుగు న్యూస్ కి స్వాగతం. హెడ్లైన్ చూద్దాం. రెన్యువల్స్ కంటే కొత్త సభ్యత్వాలే ఎక్కువ. తిరుపతి పార్లమెంటు పరిధిలో జనసేన జోరు. తిరుపతి కార్పొరేషన్లో ఏసీపీ గర్జన. టౌన్ ప్లానింగ్ విభాగంలో ముమ్మర సోదాలు. కల్తీ నెయ్యి పాపం ఎవరిది? దస్త్రాలపై లోతైన విచారణ మొదలుపెట్టిన దినేష్ కుమార్ కమిషన్. స్మార్ట్ సిటీ పనుల్లో వేగం పెంచండి. అధికారులకు జిల్లా కలెక్టర్ డాక్టర్ వెంకటేశ్వర్ ఆదేశం. ఇక వివరాలు చూస్తే జనసేన పార్టీ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఉద్యమి క్రియాశీలక సభ్యత్వ నమోదు కార్యక్రమం ఉమ్మడి చిత్తూరు మరియు నెల్లూరు జిల్లాలో చురుగ్గా సాగుతోంది. మంగళవారంతో సభ్యత్వ నమోదు గడువు ముగియనున్న నేపథ్యంలో తిరుపతి పార్లమెంట్ సమన్వయకర్త ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు సోమవారం సాయంత్రం శ్రీకాళహస్తి మరియు నాయుడుపేటలో కీలక సమీక్ష నిర్వహించారు. నియోజకవర్గాల వారీగా అందుతున్న గణాంకాలను ఎమ్మెల్యే పరిశీలించారు. శ్రీకాళహస్తిలో ఇప్పటి వరకు 4,708 మంది, సత్యవేడులో 1,528 మంది సభ్యత్వం తీసుకున్నట్లు నాయకులు వివరించారు. అలాగే నాయుడుపేట సమీక్షలో సూళ్లూరుపేట నియోజకవర్గం గత రికార్డును అధిగమించి 2,800 సభ్యత్వాలతో ముందుండడం విశేషం. గూడూరు, సర్వేపల్లి, వెంకటగిరి నియోజకవర్గాల్లో కూడా నమోదు ప్రక్రియ ముమ్మరంగా సాగుతోంది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు మాట్లాడుతూ ఈసారి పాతవారి కన్నా కొత్తవారు ఎక్కువ మంది సభ్యత్వాలు తీసుకోవడం శుభపరిణామని అన్నారు. గడువు ముగియడానికి ఒక్కరోజే సమయం ఉన్నందున నాయకులు మరియు సాధకులు సమయం వృధా చేయకుండా ప్రతి ఇంటికి వెళ్లి గత ఏడాది కన్నా ఎక్కువ సభ్యత్వాలు నమోదు చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో తిరుపతి నగర అధ్యక్షులు రాజారెడ్డి సహా పలువురు ముఖ్య నాయకులు పాల్గొన్నారు. అణగారిన వర్గాల ఆశాజ్యోతి, భారతదేశ తొలి మహిళా ఉపాధ్యాయురాలు సావిత్రిబాయి పూలే వర్ధంతిని పురస్కరించుకుని తిరుపతిలో పలువురు ప్రముఖులు ఆమెకు ఘనంగా నివాళులర్పించారు. పద్మావతి మహిళా విశ్వవిద్యాలయ సమీపంలో ఉన్న ఆమె విగ్రహానికి పూలమాలలు వేసి సమాజానికి ఆమె చేసిన సేవలను స్మరించుకున్నారు. తిరుపతి ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు, టీటీడీ పాలక మండలి సభ్యులు భానుప్రకాష్ రెడ్డి, నగర మేయర్ డాక్టర్ శిరీష తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు మాట్లాడుతూ విద్య ద్వారానే సమాజంలో గొప్ప మార్పును తీసుకురాగలమని, సావిత్రిబాయి పూలే గట్టిగా నమ్మారని, ఆమె ఆశయ సాధనలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. స్త్రీ విద్య, కుల నిర్మూలన మరియు వితంతు పునర్వివాహాల కోసం ఆమె చేసిన పోరాటం నేటి తరానికి స్ఫూర్తిదాయకమని మేయర్ శిరీష పేర్కొన్నారు. అణగారిన వర్గాల హక్కుల కోసం పోరాడిన అగ్రగామి మహిళా ఉద్యమకారిణిగా సావిత్రిబాయి పూలే పేరు చరిత్రలో స్థిరస్థాయిగా నిలిచిపోతుందని ప్రముఖులు కొనియాడారు. భారతదేశంలోనే విద్యకు శ్రీకారం చుట్టిన తొలి మహిళా నాయకురాలు సావిత్రిబాయి పూలే గారి అనేసి కూడా మనం అందరూ కూడా గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది. 1848 సంవత్సరంలోనే బాలికలకు పాఠశాలను ఏర్పాటు చేసి
వారికి విద్యను అభ్యసించి వారి ఉన్నతికి సామాజిక న్యాయం కోసం ఎక్కువగా కృషి చేసిన మహిళా నాయకురాలు సావిత్రిబాయి పూలే గారు అనేసి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటాం. అంతేకాదు ఆమె చేసిన సేవలు ఈ రోజు మహిళా దినోత్సవం గత 2 రోజులుగా జరుపుకుంటున్నాం. ఆ రోజులు ఆమె వర్ధంతి సందర్భంగా 129వ వర్ధంతి సందర్భంగా ఈరోజు మన ఎస్వి యూనివర్సిటీ మహిళా విశ్వవిద్యాలయం ఎదురుగా ఘనంగా ఆమెకు నివాళులు సమర్పించి ఆమె చేసిన విద్యకు శ్రీకారం గుర్తు చేసుకోవడం చాలా సంతోషమనేసి తెలియజేస్తుంది. ఈరోజు మన సావిత్రిబాయి పూలే ఆనాడే 200 సంవత్సరాల క్రితమే కూడా ఒక మహిళా సాధికారత సాధించిన మహిళగా ఈరోజు మనమంతా కూడా ఆమెను గొప్పగా కీర్తించుకొని ఆమె 129వ వర్ధంతి రోజున ఆమెను స్మరించుకుంటూ ఆమెను గుర్తు చేసుకుంటూ ఆమె ఏదైతే ఆశయ సాధన కోసం ఆమె జీవితాంతం కూడా పోరాడారో ఆ ఆశయ సాధన కోసం మనమందరం కూడా మహిళలుగా ఉండి ఈ రోజున స్త్రీ విద్యతోనే అభ్యున్నతి మరి వారి యొక్క ఆర్థిక మెరుగుబాటు జరుగుతుందని ఆమె ఆనాడే భావించి ఒక ప్రత్యేకంగా స్కూలు పెట్టి ఆమె ఉపాధ్యాయురాలుగా కూడా ఎంతో మంది స్త్రీలను విద్యావంతులు చేసినటువంటి ఘనత ఆమెకే దక్కుతుంది. ఆ విధంగా మరి ఆమె స్త్రీలను ప్రోత్సహించి స్త్రీల ఆర్థికంగా జరగాలంటే కూడా స్త్రీలకు సమాన హక్కులు కావాలంటే కూడా మరి స్త్రీ విద్య అనేది ముఖ్యమని మొట్టమొదటిగా చాటినటువంటి ఆమె యొక్క విగ్రహం ఈ రోజున మన మహిళా విశ్వవిద్యాలయం ముందు పెట్టడం కూడా మరి ఆమెకు మనం ఇచ్చినటువంటి ఒక గొప్ప కీర్తి అని కూడా మనం తెలియజేస్తూ తప్పకుండా ఆమె ఆశయ సాధన కోసం ఏదైతే ఆమె పేద బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి మహిళల అభ్యున్నతికి ముఖ్యంగా పాటుపడిందో ఆ ఆశయాన్ని మనం ప్రతి సంవత్సరం కూడా ఇదే విధంగా గుర్తు చేసుకొని ఆమె ఆశయ సాధన కోసం కృషి చేయాలని కోరుకుంటూ ఇచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు, కృతజ్ఞతలు. జననం సాధారణమైనదే, కానీ మరణం మాత్రం ఒక చరిత్రను సృష్టించాలి అంటారు అబ్దుల్ కలాం గారు. అలాగే ఈమె మరణం ఒక చరిత్ర. భారతదేశం అంతటా మహిళల కోసం పాఠశాలలు వెలిశాయి అంటే సావిత్రిబాయి పూలే యొక్క కృషి, పట్టుదల, ఎన్నో అవమానాలను ఓర్చి ఆమె మొట్టమొదటి మహిళా ఉపాధ్యాయురాలుగా సమాజానికి పాఠశాలను నిర్మించినటువంటి చదువుల సరస్వతి. నిజంగా ఈరోజు సరస్వతి మాతకు మనమందరము కూడా నమస్కారాలు, పూజలు ఎలా చేస్తామో ఈనాటి 21వ శతాబ్దం నమస్కారాలు తెలియజేయవలసింది సావిత్రిబాయి పూలే గారికి. ఆమె ధైర్యంతో, అకుంఠిత దీక్షతో సమాజంలో ఎన్నో అవమానాలను ఎదుర్కొన్నప్పటికీ పాఠశాలను నెలకొల్పి బాలికల యొక్క తలరాతను మార్చాలి అని ఆమె పాఠశాలలు స్థాపించింది. కాబట్టి ఈరోజు భారతదేశం అంతటా కూడా పాఠశాలలు వెలిశాయి. మేమందరము కూడా చదువుకొని ఉన్నత విద్యావంతురాలుగా ఉన్నాము. ఈరోజు ఆ ఉద్దేశంతోనే మహిళలందరికీ స్ఫూర్తిగా ఉండాలని మహిళా విశ్వవిద్యాలయం ఎదురుగా సావిత్రిబాయి పూలే విగ్రహాన్ని ఇక్కడ స్థాపించాము. అందరూ కూడా ఆమెను స్ఫూర్తిగా తీసుకొని ముందుకెళ్ళాలి. ఆకాశమే హద్దుగా మహిళలందరూ ఈ రోజు ఎదుగుతున్నారు అంటే అది కేవలం సావిత్రిబాయి పూలే గారి యొక్క దయా, కరుణ అని మేమందరం తెలియజేస్తూ ఆమె అడుగుజాడల్లో మేమందరం నడుస్తామని తెలియజేస్తూ జోహార్ జోహార్ సావిత్రిబాయి పూలే, జోహార్ జోహార్. ఆమె ఆశయాలను సాధిస్తూ ముందుకు నడుస్తామని తెలియజేస్తూ అధ్యాపకురాలుగా ఎన్నో వేలాది మందికి చదువుని చెప్పించి ఈరోజు మా బీసీ కులంలో ఒక ఆశా జ్యోతిగా వెలిగిన మా సావిత్రిబాయి జ్యోతి పూలే వారికి మా నాయబ్ బ్రాహ్మణుల తరఫున మేము నివాళులర్పించాం. అదేవిధంగా ఇక్కడ ఉన్న బీసీ సంఘర్షణ సమితి నాయకులు, వివిధ కులాల సంఘాలందరూ కూడా ఈరోజు ఇక్కడ నివాళులర్పించడం మాకు హర్షణీయం. అదేవిధంగా తిరుపతి శాసనసభ్యులు, గౌరవనీయులు, జనసేన పార్టీ ఎమ్మెల్యే గారు కూడా బీసీలకి ఒక వెన్నుదండగా ఉన్న మా నాయబ్ బ్రాహ్మణులందరికీ కూడా ఈరోజు సావిత్రిబాయి పూలే వర్ధంతిని జరుపుకోవడం మాకు కూడా గర్వకారణంగా ఉంది. అదేవిధంగా ఈ రాబోయే రోజుల్లో ఈమెకి ఒక ఇన్స్పిరేషన్గా మన బీసీలో ఉన్న మహిళలందరూ కూడా చైతన్యవంతులై విద్యావంతులుగా, టీచర్లుగా ముందుండి సమాజానికి మంచి చైతన్యవంతులుగా చేయాలని చెప్పి మేము కోరుకుంటున్నాం. సావిత్రిబాయి పూలే గారి వర్ధంతిని ఈరోజు దేశవ్యాప్తంగా అందరూ అత్యంత వైభవంగా జరుపుకుంటున్నారు. ఎందుకంటే ఈరోజు మహిళలకి వారి స్ఫూర్తి ఆనాటి కాలం నుంచే ఒక మొట్టమొదటి మహిళా ఉపాధ్యాయుడిగా వారు వచ్చి కొన్ని లక్షల మందిని ఈరోజు మహిళల్ని నేనున్నాను మీ వెనకాలని చెప్పి ఒక ధైర్యాన్ని నింపినటువంటి వీర వనిత సావిత్రిబాయి పూలే గారు. వారి ఆశయ సాధన కోసం మనందరం నడుంబికెచ్చాల్సిన అవసరం ఉంది. చాలా సంతోషం, తిరుపతి మహిళా
యూనివర్సిటీ ప్రాంగణం ముందున్నటువంటి వారి విగ్రహానికి ఈరోజు తిరుపతి ప్రజలందరూ నివాళులు అర్పిస్తున్నారు. రాబో రోజుల్లో నివాళులు అర్పించేది కాకుండా వారి జీవితాన్ని ఆదర్శంగా తీసుకొని వారు ఏం చెప్పారో అది మనం కానీ చేస్తే ఖచ్చితంగా భవిష్యత్తులో మహిళలు ఈరోజు ప్రపంచంలోనే ఒక ముందు వరుసలో ఉన్నారంటే దానికి కర్త కర్మ క్రియ మన సావిత్రిబాయి పూలే గారు. వారి ఆశయ సాధన కోసం నేటి యువత నడుం బిగించాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. గోవింద నారాయణ. బీసీ సంఘర్షణ సమితి ఆధ్వర్యంలో ఇవాళ సావిత్రిబాయి పూలే గారి వర్ధంతి సందర్భంగా వారికి ఘనంగా నివాళులు అర్పించుకొని సావిత్రిబాయి పూలే గారు మహిళల విద్య కోసం చేసినటువంటి ఒక ఉద్యమాన్ని ఇవాళ మేమందరం కలిసి స్మరించుకోవటం మహిళలుగా మాకు ఎంతో గర్వించదగ్గ విషయం. ఎందుకంటే అప్పుడున్నటువంటి సమాజంలో మహిళల విద్యని ఎవ్వరూ కూడా అంగీకరించినటువంటి ఆ సమయంలోనే పూలే దంపతులు ఒక బాలికల పాఠశాలను మొట్టమొదట భారతదేశంలోనే బాలికల పాఠశాలను ప్రారంభించటం, విద్యతోనే సమాజంలో మార్పు తీసుకురావచ్చు అని తలచి వాళ్ళు ఎన్నో అవమానాల్ని భరించి అంకిత భావంతో మహిళల విద్య కోసం అలాగే సమాజంలో సమానత్వం కోసం అణగారిన వర్గాల అభివృద్ధి కోసం కృషి చేసినటువంటి దంపతుల యొక్క జీవితం అందరికీ కూడా ఎంతో స్ఫూర్తిదాయకం. ఇవాళ సావిత్రిబాయి పూలే వర్ధంతి సందర్భంగా మనమందరం కూడా ఒక ప్రతిజ్ఞ తీసుకోవాలి. ప్రతి బాలిక విద్యావంతురాలు అవ్వాలి. మహిళ తన విద్యతో పాటు కుటుంబాన్ని అలాగే దేశాన్ని కూడా అభివృద్ధి చెందే దిశగా ఇప్పుడు అన్ని రంగాల్లో మహిళలు ముందున్నారంటే పూలే దంపతుల యొక్క ఉద్యమ కృషి ఫలితంగానే అనేది స్మరించుకోవడం ఇవాళ వాళ్ళకి ఇచ్చినటువంటి ఘనమైన నివాళి. వర్ధంతి సందర్భంగా సావిత్రిబాయి పూలే గారు ఉపాధ్యాయులుగా సమాజ సేవ, సంఘ సేవ అన్నీ చేశారు కాబట్టి ఈరోజు మహిళలు కూడా ఉన్నత విద్య, ఉన్నత విలువలతో చదువుకుంటున్నారు. అదే ఒకప్పుడు ఆమె లేనప్పుడు మహిళలు చదివేదే కష్టంగా ఉండదు. ఈరోజు స్వేచ్ఛగా ఫ్రీడమ్గా ఉండాలంటే జ్యోతిరావు సావిత్రిబాయి పూలే ఆదర్శము. జై నాయి బ్రాహ్మణ, జై జై నాయి బ్రాహ్మణ. ఈరోజు భారతదేశంలోనే మొట్టమొదటి మహిళా టీచర్ అయినటువంటి సావిత్రిబాయి పూలే 129వ వర్ధంతి సందర్భంగా ఈరోజు జిల్లా రజక సంఘం తరఫున ఆమెకి ఘనంగా నివాళులు అర్పించేదానికి మా యొక్క రజకులందరం కూడా ఇక్కడ విగ్రహం కాడికి విచ్చేసి ఆమెకి పూలమాలు వేసి ఘనమైన నివాళులు అర్పించడం జరిగింది. ఈరోజు భారతదేశంలోనే ఆనాడే జ్యోతిరావు పూలే గుర్తించి మొట్టమొదటి మహిళా టీచర్గా నియమించి ఒక విద్యాలయాన్ని నిర్మించి ఈరోజు మహిళలు ముందుకు రావాలని ఆనాడే గ్రహించిన పూలే గారికి మనస్ఫూర్తిగా రజకుల తరపున కృతజ్ఞతలు. ఆయన ఆమె ఆశయాల్ని కొనసాగిస్తామని చెప్పి రజక సంఘం తరపున తెలియజేస్తున్నాం. తిరుమల శ్రీవారిని నిర్మాత బండ్ల గణేష్ దర్శించుకున్నారు. మంగళవారం ఉదయం వీఐపీ విరామ సమయంలో స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనానంతరం ఆలయ రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాశీర్వచనం అందించగా ఆలయ అధికారులు శ్రీవారి తీర్థ ప్రసాదాలు అందజేసి పట్టు వస్త్రంతో సత్కరించారు. మెల్లిగా మేడం కొంచెం మేడం ఒక ఫ్రెండ్కి వచ్చాను మేడం. ఒక స్టెప్ ముందుకు రండి మేడం, పాడబోతుంది.
గిరి నిదానం నడవన్నా వచ్చేది 10 seconds. అలా వాయిస్ మమ్మల్ని తీసుకొని రాశాక అట్లా చేస్తా. టెంపుల్ సిటీ తిరుపతి నగరంలో కేంద్ర ప్రభుత్వ నిధులతో నిర్మిస్తున్న స్మార్ట్ సిటీ ప్రాజెక్టులను త్వరగా పూర్తి చేయాలని స్మార్ట్ సిటీ చైర్మన్ కలెక్టర్ డాక్టర్ వెంకటేశ్వర అధికారులను ఆదేశించారు. తిరుపతి స్మార్ట్ సిటీ కార్పొరేషన్ లిమిటెడ్ 42వ బోర్డు సమావేశం స్మార్ట్ సిటీ చైర్మన్ జిల్లా కలెక్టర్ డాక్టర్ వెంకటేశ్వర అధ్యక్షతన జరిగింది. తూకివాక వద్ద స్మార్ట్ సిటీ ప్రాజెక్టులో భాగంగా ఏర్పాటు చేస్తున్న 6 మెగావాట్ గ్రౌండ్ మౌంటెడ్ సోలార్ ప్రాజెక్టు పనులు త్వరగా పూర్తి చేయాలని కలెక్టర్ తెలిపారు. ఇంటిగ్రేటెడ్ కమాండర్ కంట్రోల్ సెంటర్లో భాగంగా నగరంలో సీసీ కెమెరాల ఏర్పాటు పనులు త్వరగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. స్మార్ట్ సిటీలో పెండింగ్ లో ఉన్న ప్రాజెక్టులను త్వరగా పూర్తి చేసేలా నిర్ణయం తీసుకున్నారు. బొమ్మను పనిగట్టుకున్న టీటీడీని టార్గెట్ చేయడం కరెక్ట్ కాదన్నారు టీటీడీ మాజీ పాలక మండలి సభ్యులు ఓవి రమణ. 9 ఏళ్ల పాటు టీటీడీలో సభ్యుడిగా చైర్మన్ గా పనిచేసిన భూమన కరుణాకర్ రెడ్డి తరచూ టీటీడీని టార్గెట్ చేసి మాట్లాడడం హిందువులపై దాడేనన్నారు. ఋషికేశ్లో టీటీడీకి చెందిన 20 ఎకరాల మామిడి తోటను స్వరూపానందకి ఇవ్వాలని తీర్మానం చేసింది వైవి సుబ్బారెడ్డి చైర్మన్ గా ఉన్న పాలక మండలి కాదా అంటూ ప్రశ్నించారు. డెహ్రాడూన్లో 100 కోట్ల ఆస్తి ఎవరికి కైవసం అయిందో కరుణాకర్ రెడ్డి సమాధానం చెప్పాలన్నారు. టీటీడీలో నెయ్యి కొరతుందని భూమన మాట్లాడడం సరికాదన్నారు. భూమన హాయంలో పుస్తక ప్రసాదం పేరుతో కోట్లలో దుర్వినియోగం చేసిన మాట వాస్తవం కాదని ప్రశ్నించారు. ఇప్పటికైనా టీటీడీ పవిత్రతను దెబ్బతీసేలా మాట్లాడొద్దని భూమనను హెచ్చరించారు. మాజీ పాలక మండలి అధ్యక్షులు తిరుమల తిరుపతి దేవస్థానంలో దాదాపు 9 సంవత్సరాల అనుబంధం కలిగిన ఏకైక వ్యక్తి ఆంధ్రప్రదేశ్లో ఎవరైనా ఉన్నారా అంటే అది మాన్యశ్రీ భూమన కరుణాకర్ రెడ్డి గారు. కరుణాకర్ రెడ్డి గారు నేను గతంలో 2006-8 మధ్యలో పాలక మండలి సభ్యుడిగా ఆయన అధ్యక్షుడిగా పనిచేశాను. ఆ అనుభవంలో నేను గమనించిన విషయాలు ఒక విప్లవాత్మకమైన చర్యలు తీసుకోవటంలో కరుణాకర్ రెడ్డి కొంచెం పేరు ఆ బోర్డుకు రావటం జరిగింది. కారణం ఏంటంటే అదే కరుణాకర్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన సభ్యుడిగా ఒకసారి అధ్యక్షుడిగా ఒకసారి పనిచేసిన 5 ఏళ్లలో ఇంత నికృష్టంగా ఇంత దిగజారుడుగా మాట్లాడతాడని చెప్పి నేనైతే కళ్ళలో కూడా అనుకోలేదు. ఎందుకు దిగజారుడుగా మాట్లాడుతున్నాడని చెప్పంటే ఏ మనిషి అయితే తిరుమల దేవస్థానం భక్తులకు మంచి నిర్ణయాలు తీసుకోవడంలో తనకంటూ ఒక గుర్తింపు ఉండాలి, ఈ పాలక మండలి గుర్తింపు ఉండాలని చెప్పి చొరవ తీసుకున్న వ్యక్తి కేవలం రాజకీయ ప్రయోజనాల కోసం అవతల పార్టీని నిందలకు నిరంతరం వేయటం, ఆ నిందలు వేసే భాగంలో తన మనస్సాక్షికి తనకు తెలిసి నేను అబద్ధం చెబుతున్నాను, ఇది తప్పు అని తెలిసినా కూడా పదే 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 అబద్ధాలు వెలించడము ఆయనకి ఏమాత్రం కూడా నైతిక విలువలు లేవు అని చెప్పి నేను ఇంతకుముందు కూడా మీకు చెప్పడం జరిగింది. ఇప్పుడు మళ్ళీ కూడా చెప్తున్నాను. ఎందుకు చెప్తున్నాను?
నేనేదో కరుణాకర్ రెడ్డిని విమర్శించడం కోసమా కాదు. ఒక లడ్డు విషయంతో మొదలుపెట్టి లడ్డు విషయంలో కల్తీ జరిగిందని సాక్షాత్తు దర్యాప్తు సంస్థలను తేల్చి సుప్రీంకోర్టు వారు పర్యవేక్షణలో ఉండగా మీరే ఒప్పుకొని కల్తీ జరిగిందని చెప్పి, సుబ్బారెడ్డి గారు మీరు కూడా కల్తీ జరిగిందని చెప్పి, కల్తీ జరిగింది కానీ పందికో అని చెప్పలేదు కదా, పందికో అని చెప్పారని చెప్పి అదొక నింద కంటిన్యూస్గా చేసి లేనిపోని విషయాలు ఏదో ఒక వంకర టింకర్గా ఓడిగుండికి మోకాలకు లింక్ వేసినట్టుగా ఇప్పుడు నెయ్యి సప్లై చేస్తున్న హెరిటేజ్ సంస్థ కదా, వాళ్ళ సమ్మతం ఉంది కదా. ఒక మాట్లాడితే 9 సంవత్సరాల అనుభవం ఉన్న పాలక మండలితో సంబంధం ఉన్న వ్యక్తి మాట్లాడితే దానికి ఒక అర్థం ఉండాలి. నీ మనస్సాక్షికి నువ్వే సమాధానం చెప్పుకోవాలి, మీరే సమాధానం చెప్పుకోవాలి. హెరిటేజ్ సంస్థకు దీనికి సంబంధం లేదు. హెరిటేజ్ అనే సంస్థ ఇందాపూర్ డైరీకి వాళ్ళ దగ్గర కోప్యాక్ చేసుకుంటున్నారు. అది ప్రతి డైరీ చేసే పని వాళ్ళు చేసుకుంటున్నారు. అది నెయ్యి కాదు, వాళ్ళకు కావాల్సిన కొన్ని మిల్క్ పౌడరు, ఐస్ క్రీమ్స్, తర్వాత ఈఓసి టెట్రాప్యాక్ మిల్క్ కొన్ని వాళ్ళకి కావాల్సినవి చేసుకోవడం సహజం. అది ఈ డైరీనే కాదు, KMF లాంటి సంస్థ చేసుకుంటుంది, అమూల్ చేసుకుంటుంది, బ్రిటానియా చేసుకుంటుంది, క్యాడ్బరీ చేసుకుంటుంది, నెస్లే చేసుకుంటుంది. ఇలా మిల్క్ ప్రోడక్ట్స్తో సంబంధం ఉన్న ప్రతి కంపెనీ కూడా ఒక కంపెనీ ఒక డైరీకి అందుబాటులో ఉంటే చేసుకోవడం సహజం. హెరిటేజ్ గురించి మాట్లాడుతూ హెరిటేజ్ సంబంధం ఉంది, హెరిటేజ్ సప్లై చేస్తున్నారు. ఎప్పుడో మిల్క్ పౌడర్ సప్లై చేశారంట 2004లో. సప్లై చేసిండొచ్చు, నేరమా? అదేదో నేరంగా ఇప్పుడేదో తిరుమల తిరుపతి దేవస్థానం ఒక అపిత్తరమైన కార్యం చేసినట్లు, మీరేదో శోధించి పట్టినట్టు, దాన్ని కొన్ని కోట్ల కుంభకోణం జరుగుతున్నట్లు అవన్నీ మాట్లాడటం సమంజసిన విషయం. నిత్యం గురించి మాట్లాడటం. మొన్నటిదాకా తీసుకొచ్చావు, వాడెవడో బిర్యానీ తిన్నాడన్నావు, వాళ్ళు ఎవరు చెప్పులు వేసుకుని పోయారన్నావు, అక్కడ ఎవడో నమాజ్ చేశాడని చెప్పన్నావు, అక్కడ విష్ణుమూర్తి సాక్షాత్ పడిపోతే పట్టించుకోలేదన్నావు, ఆవులు చంపేస్తానన్నావు. నోటికి ఏది వస్తే ఇన్ని మాట్లాడుతూనే కూర్చున్నావు. మామూలు వ్యక్తి మాట్లాడితేనే అంత ప్రాధాన్యత కాదు. 9 సంవత్సరాల అనుభవం ఉన్న ఒక వ్యక్తిగా నిరంతరం అపవాదులు చేసి మాట్లాడితే అక్కడ నమాజ్ చేసుకోవడానికి ఏమైనా పర్మిషన్ ఇస్తారా? ఎగ్ బిర్యానీ తినేవాడు నువ్వు, వాడు ఎగ్ బిర్యానీ తినే నీకు మాత్రమే తెలుస్తుంది. తిరుమల తిరుపతి విజిలెన్స్ తెలియదు, ఎవరికి తెలియదు, నీకు మాత్రమే తెలుస్తుంది. ఆ ఫోటో తీసుకుంటారు, సోషల్ మీడియా పెడతారు. ఇంతకంటే ఘోరమైన క్రీడ ఇంకోటి ఉందా? నీచమైన క్రీడ ఒకటి ఉందా? కరుణాకర్ రెడ్డి, నువ్వు ఆడే ఈ నీచమైన క్రీడలో నువ్వు దేవుడి దగ్గరికి వెళ్ళి నిన్న పోయి దర్శనం చేసుకొని వచ్చావండి, మనసాక్షికి అక్కడ దేవుడి దగ్గర నిలబెట్టుకుని తప్పు చేస్తున్నానని భావన కూడా నీకు కలగలేదే. అది ప్రభుత్వానికి, పాలక మండలికి, అధికారులకు ఏమైనా సంబంధమైన విషయాల వాటికి సంబంధమైన విషయాలు మాట్లాడు. అయ్యా కరుణాకర్ రెడ్డి గారు, ఋషికేశ్లో విశాఖ తీర్థానంద స్వామి మీ వైఎస్ఆర్సీపీ మఠాధిపతి, మీ వైఎస్ఆర్సీపీకి అనుంగ శిష్యుడు. ఆయన ఎన్నో సందర్భాల్లో మాట్లాడిన మాటలు, మా తీర్థంలో, మా మఠంలో ఏ పుట్టను అడిగినా, ఏ గుట్టను అడిగినా, ఏ రాయిని అడిగినా, ఏ చెట్టును అడిగినా జగన్మోహన్ రెడ్డి నాయకుడు, జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అవుతాడని చెప్పి యాగాలు హోమాలు చేశాము అని చెప్పి అంత మాట్లాడిన ఆ స్వామి, విశాఖ తీర్థానంద స్వామి, ఋషికేశ్లో 20 ఎకరాలు తిరుమల తిరుపతి దేవస్థానానికి ఆయన కట్టబెట్టడానికి రెజల్యూషన్ పాస్ చేసావే. రెజల్యూషన్ సుబ్బారెడ్డి గారు మీరు పాస్ చేసి ఆయనకు సెలవు ఇద్దాము, నామినల్ రేటుకి మఠాధిపతి అక్కడ మఠం పెట్టుకోవడానికి అని చెప్పి తిరుమల తిరుపతి దారాదత్తం చేయడానికి పూనుకున్నవే. మన మనుషులు అంటున్నావా కరుణాకర్ రెడ్డి గారు? నిన్న కరుణాకర్ రెడ్డి గారు నెయ్యి లేదు, కేవలం 3000 కేజీలే ఉంది. తిరుమల తిరుపతి దేవస్థానం ఒక రోజుకు కావాల్సిన నెయ్యి 12,000 నుంచి 15,000 కేజీలు అవసరం ఉంటుంది. అది తెలిసి కేవలం 3,000 కేజీలు ఉంది, 2 రోజులకి సరిపడింది నెయ్యి అని చెప్పింది. అంటే ఇక్కడ నెయ్యి లేదు, లడ్డు ఆగిపోతాయి. ఏం మెసేజ్ ఇవ్వబోతున్నారు మీరు? 8 లక్షల లడ్డు బఫర్ స్టాక్ ఉంది తిరుమలలో. ఎట్టి పరిస్థితుల్లో కూడా టిన్స్ రూపంలో ఒక నెలకో 2 నెలలకు అవసరం పెట్టుకుంటారు. ఎలాంటి అవాంతరం వచ్చినా ఇప్పుడు వచ్చినా ఇది సంగతి నేను కొత్తగా కనిపెట్టిందేం కాదు. కరుణాకర్ తెలియదు అంతకంటే కాదు. ఆయన పాలక మండలి సభ్యుడుగా ఉన్నాడు, అధ్యక్షుడుగా ఉన్నాడు. నేను పాలక మండలి సభ్యుడు, నేను పర్చేస్ కమిటీ మెంబర్గా ఉన్నా. ఆల్టర్నేటివ్ సప్లై అనేది ప్రతి ఒక్కరు పెట్టుకుంటూనే ఉంటారు. దేవస్థానం ఇంకా ఎక్కువగా పెట్టుకుంటుంది. లడ్డు ఉండేదే కాదు,
ఒక 15 రోజులు 20 రోజులు ట్యాంకర్ రాకపోయినా కావాల్సినంత సరుకు వాళ్ళ దగ్గర 2 నెలలు కావాల్సిన స్టాక్ బఫర్ స్టాక్ పెట్టుకుంటారు వాళ్ళు మార్కెటింగ్లో. అందుకే ఆల్టర్నేటివ్ సప్లైస్ పెట్టావు. అప్పుడు గతంలో కేఎంఎఫ్ ఉన్నప్పుడు ఆల్టర్నేటివ్ పెట్టుకున్నారు. ఇప్పుడు కూడా ఇందాపూర్ బదులు ఇక్కడ బాలాజీ డైరీ కూడా ఆల్టర్నేటివ్ సప్లై పెట్టుకున్నారు. తిరుపతిలోనే బాలాజీ డైరీ ఉంది. వాళ్ళు కూడా టెండర్లో పార్టిసిపేట్ చేశారు. వాళ్ళ దగ్గర నుంచి కూడా తెచ్చుకుంటారు. వాస్తవాలు ఇవైతే నెయ్యి అయిపోయింది అని ఒక మాజీ చైర్మన్గా మాట్లాడితే ఏ మెసేజ్ ఇవ్వబోతున్నారు మీరు ప్రజలకి, భక్తులకి? మీ మనస్సాక్షికి తెలుసు ఇక్కడ నెయ్యి ఉంది, ఇబ్బంది ఉండదు. మీరా వెంకటేశ్వర పైన అభిమానంగా ఉండి వెంకటేశ్వర గౌరవాన్ని కాపాడే వ్యక్తులు మీరా ఇటువంటి మెసేజ్లు ఇవ్వటం వల్ల మీకేమైనా రాజకీయంగా లబ్ధి చెందుతుందా మీరు అనుకుంటున్నారా? రోజు రోజుకు దిగజారుతం తప్పనించి ఇంకోటి కాదని మాత్రం గుర్తుపెట్టుకోండి. స్వామి ప్రసాదం లడ్డు కలితేనే కాదు, చేసిన సేంద్రియ పదార్థాలతో నైవేద్యాలన్నీ పెట్టి ఏ భక్తుడు తినకుండా పోయే పరిస్థితి క్రియేట్ చేసి ఆ సేంద్రియ పదార్థాలు తీసుకుని చాలా మంది వాంతులు అవుతున్నాయి, మేము తినలేమని చెప్తే బలవంతంగా వాటిని ఆపు చేసి తీసుకొచ్చిన ఆగంతా మీదే. పరకామణి దొంగతనం కల్పించిన ఆస్కారం చేసిన ఆగంతా మీదే. ఇవన్నీ నేను చెప్పేటి కాదు, నేనేదో రోజు నిరంతరం చెప్పేటి కాదు. ఇవన్నీ కోర్టు చెప్పినాయి, దర్యాప్తు సంస్థలు చెప్పినాయి. అయినా మీకు సిగ్గు అనేది ఏమాత్రం లేదు, మాట్లాడుతూనే ఉంటారు. నిరంతరం ప్రెస్ మీట్ పెట్టేది కొండపైన మాట్లాడేది. మీకు వ్యక్తిగత అభిప్రాయం అంటే మీ ఇష్టం, వ్యక్తిగతంగా ఏమైనా టార్గెట్ చేయాలంటే చేసుకోండి. కానీ దేవుడిని మాత్రం టార్గెట్ చేయడానికి మీరు పూనుకున్నారంటే అది మీకు భగవంతుడు మిమ్మల్ని ఏం చేస్తాడో భగవంతుని మీలో మీ విజ్ఞతకు వదిలేయాలి. భగవంతుడు ఆయన చేసే పని ఆయన చేస్తాడు. గరుడు వారధి గురించి 500 కోట్ల రూపాయలు చంద్రబాబు నాయుడు గారు బోర్డు తీర్మానం లేకుండానే డబ్బులు ఇచ్చారని చెప్పి నిన్న మీ విలేకరుల సమావేశంలో మాట్లాడారు. అధ్యక్షుడు పనిచేసిన మీకు తెలీదా? బోర్డు సమావేశం కాకుండా ₹1 రిలీజ్ చేయడానికి ఎవరికైనా అవకాశం ఉంటుందా? ₹1 బోర్డులో తీర్మానం లేకుండా చేయడానికి అవకాశం ఉంటుందా? మీరు అధ్యక్షుడిగా, సభ్యుడిగా ఇంత అనుభవం ఉంది కదా, మీరు పనిచేశారు కదా. ప్రభుత్వం చెప్పిండొచ్చు ఫ్లైఓవర్ వస్తుంది, మీరు డబ్బులు దేవస్థానం నుంచి ఫండింగ్ చేయండి అని చెప్పిండొచ్చు. అది పాల్గొండలో పెట్టారు, తీర్మానం చేసి ఇస్తారు. తర్వాత ఆ ఫ్లైఓవర్ అప్పట్లో అయిపోలేదు కదా, మీరు కూడా చేశారు కదా. మరి మీరు లేదా డబ్బులు? మీ ప్రభుత్వం కూడా డబ్బులు ఇచ్చింది కదా ఫ్లైఓవర్కి. మీ ప్రభుత్వం కూడా మీరు డబ్బులు ఇచ్చారు, దానికి కమిషన్లు తీసుకున్నారు, దానికి రకరకాల మనుషులంతా ఉన్నారు, కోర్టులో కేసులు వేశారు, కోర్టులో కేసు వేసినప్పుడు మధ్యస్థాలు చేసుకున్నారు. పని కట్టుకుని కేసు వేయడం, మధ్యస్థం చేసుకోవటం, డబ్బులు వసూలు చేసుకోవడం, ఇవి కూడా చేశారు కదా. అవన్నీ కూడా జరిగినాయి కదా. అదేదో ఇప్పుడు పెద్ద తప్పు చేసినట్లు 500 కోట్ల రూపాయలు పార్లమెంట్లో లేకుండా చేయడం, ఎవడో పనికిమాలాడు తప్పుడు సమాచారం నీకుండే వేగులు ఎటువంటి వేగులు ఇప్పుడు అర్థమవుతుంది. నీకు చెప్తా అంటావు కదా, నాకు ఇంతమంది అక్కడున్నారు గూఢచారులు ఉన్నారు, ఎంత పనికిమాల గూఢచారులు ఉన్నారు, దీన్ని బట్టి అర్థమవుతుంది. ₹1 కూడా పార్లమెంటరీ సమావేశం కాకుండా చేయడానికి హక్కు ఎవరికైనా ఉందా? ఇంత పెద్ద అడ్మినిస్ట్రేటివ్ సిస్టంలో అది తెలిసి కూడా మాట్లాడుతున్నారంటే మిమ్మల్ని ఇంకేం చెప్పాలో మీకు అర్థం కాదు. మాట్లాడుతూ ఈ మహాభారతం పుస్తకాల గురించి ప్రస్తావన వచ్చింది. ఈ మహాభారతం పుస్తకాలు నిజమే సరళమైన భాషలో విద్యార్థులకు అందరికీ అర్థమయ్యే భాషలో ఒక చిన్న పుస్తకం తీసుకురావడం తప్పేమీ లేదు. నేను ఆ విషయంలో కరుణాకర్ రెడ్డిని హర్షిస్తూనే ఉన్నాను. ఆ మహాభారతం సరళమైన భాషలో ఇవ్వడం తప్పులేదు. భగవద్గీత బుక్. కానీ ఈ నేపథ్యంలో నేను ఇంకోటి కూడా చెప్తాను. మీరు అధికారంలో ఉన్నప్పుడు 2006-08లో నేను పార్లమెంట్ సభ్యుడిగా ఉన్నప్పుడు అర్చన, తోమాల, సుప్రభాతం పుస్తకాలు, చిన్న చిన్న పుస్తకాలు ఫ్రీగా ఇవ్వాలని పుస్తక ప్రసాదం నాకు పేరు పెట్టి తమిళ్లో, కన్నడలో, హిందీలో, తెలుగులో పుస్తకాలు తీసుకొచ్చి భక్తులకు ఫ్రీగా పంచాలని చెప్పి మీరు నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఏంటంటే కోట్లు, లక్షలు కాదు కోట్ల పుస్తకాలు. ఆ పుస్తకాలు ఏ విధంగా అయిపోయినాయంటే వైకుంఠ టూలు మేము పుస్తకాలు ఇస్తే ఆ పుస్తకాలు ఎవరు తీసుకోకపోతే అట్లే ఉంటే వాళ్ళపైన ప్రెజర్ పెట్టి, ఎందుకు ప్రెజర్ పెట్టామంటే నీ స్నేహితుడి కోసం, నీ స్నేహితుడికి ఒక ప్రశ్న ఉంది కాబట్టి ఆ ప్రశ్న ఆదిశ్రీ అనే ఒక ప్రశ్న నీ స్నేహితుడికి ఇవ్వడం కోసం తొందరగా డిస్ట్రిబ్యూట్ చేయండి అని చెప్పంటే ఆ డిస్ట్రిబ్యూషన్ ఎట్లా వెళ్ళింది తెలుసా? మేము వాళ్ళపైన ప్రెజర్ పెట్టి అయా పుస్తకాలు పంచండి అంటే తెలుగు చేతిలో 60 పుస్తకం, 60 చేతిలో కన్నడ పుస్తకం, కన్నడ చేతిలో హిందీ పుస్తకం పోతే ఆ పుస్తకం వాడు చూసిన తర్వాత 60 కన్నడలో ఉంటే ఏంది ఇది ఏం చేయాలని తెలియకపోతే వాళ్ళు పెట్టే దద్దోజనమో పులిహోర అయిన తర్వాత ఆ పుస్తకాలు పేజీలు తిప్పుకొని చుట్టుకొని టిష్యూ పేపర్ వేసిన కుప్పలు అక్కడ పడి ఉన్నాయి. ఏమిరా ఇంత దౌర్భాగ్యమో!
ఇంత అన్యాయమా ఇది ఈ పుస్తకాలు అని చెప్పేసి? ఎందుకయ్యా ఇట్లా చేశారంటే, ఏం చేస్తాం సార్, మాకు పుస్తకాలు పంచమంటారు, మాకు ఎవరు తెలుగుడు, ఎవరు అరవడు, ఎవరు కన్నడ మాకెట్లా తెలుస్తుంది, వచ్చిన పుస్తకం మీద ఇచ్చినామని చెప్పి. ఎంత కోట్ల రూపాయలు వృధా అయిందండి డబ్బులు. మనం డిస్ట్రిబ్యూషన్ ప్రాపర్గా చేయలేనప్పుడు అటువంటి వాటిని ఎంకరేజ్ చేయడం పద్ధత లేదు. ఇన్స్టిట్యూషన్ పంపించి ఆ ఇన్స్టిట్యూషన్ మనకు సంబంధించిన మనం విద్యాసంస్థలు వాటిలో ఇచ్చి వాటితో డిస్ట్రిబ్యూట్ చేయించాలి. కానీ అక్కడ తిరుమలలో డంప్ చేసి పెట్టి కోట్ల దేవుడు డబ్బులు ఉన్నాయి కదా అని చెప్పి మనం చేయడం ఎంతవరకు కరెక్ట్? ఇది నిజమే నిరూపించిన తర్వాత నేను మాట్లాడినా ఇది తప్పండి, మన పుస్తక ప్రసాదం అని చెప్పి ఆ ముసుగులో మనం కోట్ల రూపాయల పుస్తకాలు కోట్ల రూపాయలు డబ్బులు వృధా అవుతుంటే అవి టిష్యూ పేపర్ల వరకు కుప్పలు పడి ఉంటే వాటి మళ్ళీ చెత్త ఏదైనా వెళ్ళి పనికి వస్తాం. మహాభారతం పుస్తకం మీరు చేసిన అంశం కరెక్ట్. ఎందుకు అక్కడ నిలవ ఉండిపోయినాయి? ఎన్నికన్ని అన్ని వేల బాక్స్ లక్ష బాక్స్ నిలిచిపోయినాయి అక్కడ. ఎందుకు డిస్ట్రిబ్యూట్ చేయలేకపోయినారు మీరు? దురదృష్టవశాత్తు నిన్న నైట్ ట్యాంకర్ బోల్తా పడింది. నైట్ ట్యాంకర్ బోల్తా పడింది. ఇది ఈరోజు కొత్తగా వచ్చిందేం కాదు. గతంలో కూడా బెంగళూరు నుంచి ఒక ట్యాంకర్ వస్తుంటే ట్యాంకర్ కూడా పడిపోయింది, 2 మనుషులు కూడా చనిపోయినారు, గతంలో జరిగిపోయింది. అదేం దురదృష్టం కాదు. దీనికి ఏం లింక్ చేశారంటే ఆయన స్వామి శాపం స్టార్ట్ అయింది, అందువల్లే ట్యాంకర్ బోల్తా పడిపోయింది. ఇక్కడ మానవత్వం ఏ మనిషి అయినా కూడా 2 మనుషులు డ్రైవరు క్లీనరు ప్రమాదకరమైన పరిస్థితులు ఉంటే చౌబుత్తు మీద కొట్టుకుంటా అంటే ప్రజలు కూడా ఇది దేవస్థానానికి పోయే నెయ్యి అని టీటీ రాస్తే కూడా వాళ్ళను కనీసం ప్రాణాలు కాపాడాలని మానవత్వం కూడా ఏ ఒక్కరికి లేకపోగా ఆ నెయ్యిని దొంగలించుకొని బిందెలు పాత్రలు చెంబులు గ్లాసులు తీసుకుని పోతున్నప్పుడు కొంచెం మనసు ఇదైపోయింది. అరే 2 చౌబుత్తులు ఉన్నారు, వాళ్ళని ప్రాణాలు కాపాడతామే అనే ఆలోచన లేకుండా మానవత్వం ఏ స్థాయికి వెళ్ళిందని. సరే, ఇదొక అపశకనము, తిరుమలలో ఈ అపవిత్రత కార్యాలు ఎక్కువైపోయినాయి కాబట్టి ఇటువంటివి జరుగుతున్నాయని చెప్పి ఆయన అన్నప్పుడు, మరి మీరు అధ్యక్షుడు ఉన్నప్పుడు తిరుమలలో 40 షాపింగ్ కాంప్లెక్స్ ఏకంగా తగలబడిపోయాయే. సాక్షాత్ తిరుమలలో 40 షాపింగ్ కాంప్లెక్స్, 40 షాపులు వాళ్ళ ఆస్తి మొత్తం బజార్ను పడిపోయి రోడ్డు పైన పడిపోయినారు కదా. మరి దాన్ని ఏమనాలి? మీరు చేసిన అరాజకాలకు మూలం అని చెప్తామా? అది ప్రకృతి వైపరీత్యం జరిగింది, దేవుడు పట్టించుకోలేదు, ఇంత రాజకీయాలు చేస్తే పని లేదు. ఇవి కాదు కరుణాకర్ రెడ్డి గారు మాట్లాడాల్సింది. తప్పులుంటే తప్పులుగా మాట్లాడారు. ప్రతిదానికి రాజకీయ కోణంగా తిరుమల గురించి మాట్లాడేది నిత్యం మీరు మీడియాలో ఉంటారు. తిరుమల తీసుకునే ముఖ్యమంత్రిని పార్టీని మనం ఏదో వాళ్ళు ఎక్కడ పెట్టచ్చు అనే అభిప్రాయం మీలో కలగటం అనేది మంచి ఆలోచన కాదు. ఎవరు అధికారంలో ఉంటే వాళ్ళ సామాజిక వర్గానికి రిజర్వేషన్ కాదు ఇది. మీరు మీ పరిపాలనంటే మీ సామాజిక వర్గానికి, ఇంకొకరు పరిపాలనంటే ఆ సామాజిక వర్గం రిజర్వేషన్ చేయండి, లేకపోతే డిక్లేర్ చేయండి. మేము అధికారంలో ఉంటే మా సామాజిక వర్గానికి పోస్తామని చెప్పి డిక్లేర్ చేయండి. ఇప్పుడు ఏదో వస్తున్నాయి, ఇప్పుడుండే ఆయన దగ్గర చైర్మన్ రాజీనామా తీసుకుంటారని, కొత్త చైర్మన్ వస్తారని, ఆయన వాళ్ళ సామాజిక వర్గం అని, వాళ్ళ నేపథ్యం కూడా చూడండి, వాళ్ళ గతంలో ఎట్లా పనిచేశారో కూడా చూడండి, దేవస్థానానికి ఏ విధంగా వాళ్ళు కొల్లగొట్టారో ఉద్ధరించారో కూడా మీకు తెలుసుకొని చేయండి. ఇది రిజర్వేషన్ మాత్రం చేయబాకండి. తిరుమల దేవస్థానం మీరు అనుకోండి, మీకు రాజకీయ ప్రయోజనాల కోసమో, రాజకీయ చిన్న అవసరాల కోసమో, మీ వ్యక్తిగత ప్రయోజనాల కోసమో ఏదో తీసుకుని తప్పుడు నిర్ణయాలు చేస్తే ఇట్లాగే ఉంటుంది. ఈ పాలక మండలి ఇప్పుడు ఈవేళ 2 సంవత్సరాల క్రితం ఇంతవరకు ప్రక్షాళన పెడుతూ ఏం చేసాం, వాళ్ళు చేసిన పనులే ఇవాళ కంటిన్యూ చేస్తున్నాం. ఆ రోజు ప్రక్షాళన చెప్పి మాట్లాడడం, ఈ రోజుకి ఏమన్నా ప్రక్షాళన జరిగింది అవే జరుగుతున్నాయి. ఏవైతే మనకి వస్తాను రద్దు చేస్తామని శ్రీవాడి కానీ, వైకుంఠ ఏకాదశి దర్శనాలు కానీ, ఎన్నో మహాలఘు కానీ అన్ని చెప్పినట్టు అన్ని కంటిన్యూ అవుతూనే ఉన్నాయి కదా. ఏం ప్రక్షాళన చేసాం మనము? ఇవి కూడా భక్తులు ఆలోచిస్తున్నారు కదా. ఈ బులెటిన్ విశేషాలు మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.